నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. హైదరాబాద్ శివార్లలో మొయినాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఉన్నారు. పోలీసులు సోదాలకు వెళ్ళినటువంటి సమయంలో ఫామ్ హౌస్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఒక ప్రతి ఘటన ఎదురైంది. పోలీసులకు ఒక సవాల్గా మారిందని చెప్పాలి. ఏకంగా గాల్లోకి కాల్పులు జరిపేంత వరకు వెళ్ళింది. లైసెన్స్డ్ పిస్టోల్తో ఒక డ్రగ్స్ పార్టీ జరిగింది హైదరాబాద్లో. మరోవైపు ఢిల్లీకి చెందినటువంటి ఒక వ్యాపారవేత్త నమిత్ శర్మ పోలీసుల పైన కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. రితేష్ రెడ్డికి చెందినటువంటి గన్గా పోలీసులు గుర్తించారు, దాన్ని సీజ్ చేశారు. పోలీసుల తనిఖీల్లో సుమారు 2 గ్రాముల కొకాయిన్తో పాటు విదేశీ మద్యం బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ దగ్గర కొకాయిన్ ప్యాకెట్లు దొరికినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళలో 10 మంది పురుషులైతే ఒక మహిళ కూడా ఉన్నారు. అయితే ఎంపీ పుట్ట మహేష్ యాదవ్కు మొదట చేసినటువంటి యూరిన్ టెస్ట్లో నెగిటివ్ వచ్చింది. అధికారులు అనుమానంతో బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించారు. బ్లడ్ శాంపిల్స్లో ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో పోలీసులు ఎంపీని కూడా అరెస్టు చేశారు. యూరిన్ శాంపిల్స్లో నీళ్లు కలిపి తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అధికారులు అనుమానంతో బ్లడ్ శాంపిల్స్ని కూడా సేకరించారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 6గురికి పాజిటివ్ వచ్చినట్టుగా ఈగల్ బృందం ఎస్పీ గిరిధర్ ఇప్పటికే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్తో పాటు రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్, అలాగే రవి, అర్జున్ రెడ్డిలకు కూడా పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు చెప్పడం జరిగింది. డ్రగ్స్ ర్యాపిడ్ టెస్ట్లో ఎంపీ పుట్ట మహేష్కు నెగిటివ్ వచ్చిందని, రక్త పరీక్షలో ఆ తర్వాత పాజిటివ్ వచ్చిందని, రెండోసారి చేసినటువంటి పరీక్షలో పాజిటివ్ వచ్చిందంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. సో ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. దీనిపైన ఇప్పటికే వైసీపీ రెస్పాండ్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంపీలు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు, వీళ్ళు డ్రగ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు, పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి డ్రగ్స్ సేవిస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. అసలు మహేష్కు ఎంపీగా కొనసాగేటువంటి అధికారం లేదు, వెంటనే రాజీనామా చేయాలి, మహేష్ను తప్పించేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే వైసీపీ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన రెస్పాండ్ అవుతోంది. కేటీఆర్ టీం దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. కేటీఆర్ టీం అంతా కూడా ఇట్లానే ఉంటారు, వీళ్ళంతా కూడా డ్రగ్స్కు బానిసలుగా ఉన్నారంటూ కూడా ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కామెంట్లు చేస్తున్నారు. వైట్ ఛాలెంజ్కు ఆ రోజు రేవంత్ రెడ్డి విసిరినటువంటి ఛాలెంజ్కు ఎందుకు కేటీఆర్ రాలేదు? వీళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ హయాంలోనే డ్రగ్స్ను పెంచి పోషించారు, డ్రగ్స్ లింక్స్ ఉన్నాయంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. తెలంగాణలో ఎంత డ్రగ్స్ను కట్టడి చేయాలని ఈగల్ టీంను రంగంలోకి దిగి దానికి సపరేట్ బడ్జెట్ కేటాయించినా కానీ ఇట్లాంటి ఫామ్ హౌస్లో ఇట్లాంటి పెద్ద నాయకులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఫామ్ హౌస్లలో వీకెండ్స్ వస్తే డ్రగ్స్ తీసుకుంటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, విదేశీ మద్యం తీసుకొచ్చుకుంటున్నారు. సో ప్రభుత్వాలు అభాసుపాలు చేస్తున్నారు, పార్టీలను అభాసుపాలు చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పైన గతంలో కూడా ఆరోపణలు జరిగినాయి, గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. మాట్లాడదాం. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ కూడా న్యూస్ రూమ్ నుంచి అందుబాటులో ఉన్నారు. సునీల్, పొలిటికల్ డ్రగ్స్ పార్టీ సైడ్ టర్న్ తీసుకుంది. ఈ డ్రగ్స్ పార్టీ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఎవరి హయాంలో డ్రగ్స్ వచ్చాయి, ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు, రాష్ట్రంలో ఎంత డ్రగ్స్ని అరికడదాం అనుకున్నా కానీ ఇట్లా ప్రజాప్రతినిధులే డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అవుతున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ కేసు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి సునీల్? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే ఈ మాదక ద్రవ్యాలని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఒక స్పెషల్ టీంని ఫామ్ చేసింది. ఈగల్ టీం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక డ్రగ్స్ ముఠాలు మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు ఈగల్ టీం ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తుంది. ఇక తాజాగా మనం గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు, దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే ఫామ్ హౌస్ వేదికగా డ్రగ్స్ కేసు బట్టబయలు కావడం. ఇప్పుడు ఈ కేసు 2 తెలుగు రాష్ట్రాలు
జిల్లాల్లో కూడా చాలా సంచలనంగా మారింది. 2022 నవంబర్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు అడ్డాగా ఉన్నటువంటి మొయినాబాద్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఈరోజు సైతము డ్రగ్స్ కేసుకు అడ్డాగా మారిందని చెప్పవచ్చు. నిన్న పక్కా సమాచారంతో నిన్న అటు టీం అంటే ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ నేతృత్వంలో టీం మొత్తం కూడా రైడ్ చేసింది. అయితే ఒక్కసారిగా ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతుంది, మాదక ద్రవ్యాలతో కొంత అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయంటే పక్కా సమాచారంతో ఈగల్ అధికారులు ఒక్కసారిగా పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అతని ఫామ్ హౌస్ మీద ఒక్కసారిగా దాడి చేశారు. ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి గన్తో రోహిత్ రెడ్డి సోదరుడుగా ఉన్నటువంటి రితీష్ రెడ్డి లైసెన్స్ గన్ ఉంది, కానీ అతను కాకుండా అమిత్ మిశ్రా అనేటువంటి మరొక వ్యక్తి ఒక్కసారిగా గాల్లో ఫైర్ చేశారు. ఇక ఒక్కసారిగా గాల్లో ఫైర్ చేయడంతో ఒక్కసారిగా పోలీసులు మాత్రం లీగల్ టీం అధికారులు అలర్ట్ కావడం జరిగింది. దీంతో వెంటనే చుట్టుముట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పిస్తోల్ని సైతము ఆ రౌండ్స్ని సైతము పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2 గ్రాముల వైట్ పౌడర్తో పాటు కొంత ఎండిఎంఏ అదేవిధంగా కొకైన్ కూడా పోలీసులు స్వాధీనం చేస్తారు. స్పాట్లోనే కొంతమందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే అందులో 5గురికి మాత్రం డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ అవుతుంది. అందులో మొత్తం 11 మంది ఉన్నారు శ్రీకాంత్. ఇందులో 11 మందిలో ఒకసారి మనం చూసినట్లయితే ఎం రమేష్ అనేటువంటి వ్యక్తి, ఇతను పుప్పాలగూడ వాసి, హైదరాబాద్ చెందినటువంటి వాసి. అదేవిధంగా పుట్ట మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు ఏలూరు ప్రజెంట్ టీడీపీ ఎంపీగా ఉన్నాడు, ఇతను సైతం ఈ పార్టీలో ఉన్నాడు. దీంతో పాటు పి రోహిత్ రెడ్డి అంటే మనం పైలట్ రోహిత్ రెడ్డి సైతము ఇందులో ఉన్నాడు. అతను మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సైతం ఇతను అడ్డంగా బుక్ అయినటువంటి దృశ్యాలు కూడా మనం గతంలో చూస్తాం. ఇతనితో పాటు వెరించని శ్రావణ్ కుమార్ అనేటువంటి మరొక వ్యక్తి, ఇతను హైదరాబాద్ మణికొండ వాసి, ఇతనితో బిజినెస్ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా నమిత్ శర్మ ఇతను మాజీ రాజస్థాన్ ఎమ్మెల్యేగా అని చెప్తున్నారు, కానీ ఇంకా అఫీషియల్గా మాత్రం పోలీసులు అయితే ధృవీకరించలేదు. మరోవైపు రితీష్ రెడ్డి ఎవరైతే అటు ఎమ్మెల్యే సంబంధించినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడుగా ఉన్నటువంటి రితీష్ రెడ్డి ఇతను బిజినెస్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇతనితో పాటు విజయ్ కృష్ణ అనేటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు, ఇతను కూడా బిజినెస్ వ్యాపారాలు చేస్తున్నాడు. కౌశిక్ రవి అనే వ్యక్తి ఇతను బెంగళూరులో ఒక అడ్వకేట్గా పనిచేస్తున్నాడు. అతను ఒక లేడీని తీసుకొచ్చి ప్రియాంక రెడ్డి శ్రీధర్ రెడ్డి భార్య అనేటువంటి ఒక లేడీని తీసుకొచ్చి ఫామ్ హౌస్కు పార్టీకి రావడంతో ఆమె పేరు ప్రియాంక రెడ్డి, ఆమె పేరు కూడా 10లా పెట్టారు. దీంతో పాటు మరోవైపు శరత్ కుమార్ అనే వ్యక్తి, మొత్తం 11 మంది పేర్లు ఉన్నాయి. ఇందులో డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్లో 6 పేర్లు వచ్చాయి. మొదటగా 5 వచ్చాయి. టీడీపీ ఎంపీ ఉన్నటువంటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ మాత్రము మొదటగా నిన్న జరిగినటువంటి పార్టీలో టెస్ట్ చేస్తే యూరిన్లో కొంత వాటర్ మిక్స్ చేసిన నేపథ్యంలో యూరిన్లో పాజిటివ్ రాలేదు. వెంటనే వీరందరినీ కూడా మళ్ళీ ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకువెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్ తీసుకువెళ్ళి అక్కడ డ్రగ్స్ టెస్ట్ చేస్తే అందులో మళ్ళీ పుట్ట మధ్యకు పాజిటివ్ రిపోర్ట్ జరిగింది. మొత్తం 6గురికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అందులో రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, పుట్ట మహేష్ ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ ఎంపీగా ఉన్నాడు, అతనితో పాటు నమిత్ మిశ్రా ఎవరైతే గన్ ఫైర్ చేసినటువంటి వ్యక్తి అతను కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. రితేష్ రెడ్డి ఎవరైతే రోహిత్ రెడ్డి తమ్ముడుగా చెప్తున్నటువంటి రితేష్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. కౌశిక్ రవి బెంగళూరులో ఉన్నటువంటి ఒక అడ్వకేట్ ఇతను కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీంతో పాటు అర్జున్ రెడ్డి మొత్తం 6గురికి మాత్రం పాజిటివ్ వచ్చింది. సునీల్ ఈ గన్ ఎవరిది, ఎవరి లైసెన్స్డ్ గన్ను ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ గన్ను ఎవరిదైతే ఎవరు కాల్చారు, లేదంటే గాల్లోకి బెదిరించడానికి పోలీసులను బెదిరించడానికి రౌండ్స్ ఫైర్ చేశారా, లేదంటే పోలీసులపైనే గన్ ఫైర్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయా? దీనికి సంబంధించి అంటే కొన్ని వస్తున్నటువంటి హింట్స్ ఏంటంటే పోలీసులను బెదిరించడానికి పోలీసులపైనే ఫైర్ చేశారని కూడా కొంత రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో వాస్తవానికి ఏం జరిగింది అక్కడ? నిన్న రాత్రి 9:30 ప్రాంతంలో ఒక్కసారిగా పోలీసులకు సమాచారం అందిన తర్వాత వెంటనే ఆ ఫామ్ హౌస్ పై రైడ్స్ చేశారు. ఈగల్ టీం అధికారులతో పాటు లోకల్గా ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ పోలీసు మొయినాబాద్ పోలీసులు కూడా వెంటనే అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేశారు. అయితే ఒక్కసారిగా పోలీసులు లోపలికి వెంటర్ కాగానే మొత్తం ఒక్కసారిగా గాల్లో కాల్పులు జరిపాడు. అక్కడ కాల్పులు జరిపింది నమిత్ మిశ్రా అనేటువంటి మరొక వ్యక్తి, అతను మాత్రమే నమిత్ శర్మ అనే వ్యక్తి, ఇతను మాజీ రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యేగా చెప్తున్నారు, కానీ మరి పోలీసులు మాత్రం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఇతను పైలట్ రోహిత్ రెడ్డి ఎవరైతే బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి గన్ను అతను లైసెన్స్ గన్ను ఉంది, కానీ కాల్పులు జరిపింది రితీష్ రెడ్డి పేరు మీద గన్ను ఉన్నప్పుడు కూడా లైసెన్స్ గన్ను ఉన్నప్పుడు కూడా కాల్పులు జరిపింది మాత్రం నమిత్ శర్మనే కాల్పులు జరిపినట్టు పోలీసులు ధృవీకరించారు. వెంటనే ఫైరింగ్ ఎప్పుడైతే గాల్లో కాల్పులు జరిపారో, ఎందుకంటే వాళ్ళందరినీ కూడా బెదిరింపులకు గురి చేయడానికి మాత్రమే గాల్లో కాల్పులు జరిపారు. అయితే పోలీసుల మీద మాత్రం కాల్పులు జరపలేదని మాత్రం పోలీసులు డీసీపీ అక్కడ ఉన్నటువంటి చేవెళ్ళ
డీసీపీ గౌతమ్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే వెంటనే కాల్పులు జరుపుతున్న సమయంలో వెంటనే అతన్ని పిస్తోల్ అతని దగ్గర ఉన్నటువంటి గన్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి లైవ్ రౌండ్స్ సైతం స్వాధీనం చేసుకున్నామని మాత్రం చెప్తారు. వీరందరికీ ఒక్కసారిగా డ్రగ్స్ టెస్ట్ చేస్తే అందులో 5గురికి మాత్రం పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇంకా పుట్టామధు ఎంపీకి నిన్న మాత్రం పాజిటివ్ రాలేదు. అయితే ఈరోజు ఏదైతే ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగింది బ్లడ్ టెస్ట్లో. దీంతో పాటు మొత్తం 6గురికి వచ్చింది, మిగతా 5గురికి మాత్రము నెగిటివ్ వచ్చింది. ఈ 6గురిని మాత్రం మొత్తం అందరి మీద కేసు నమోదైంది కాబట్టి ఇల్లీగల్గా ఆర్మ్స్ యాక్ట్తో పాటు మరోవైపు కొన్ని సెక్షన్స్ కింద డ్రగ్స్ ఎన్డీపీఎస్ సెక్షన్స్తో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద వీరందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం అయితే వారిని మరికాసపులోనే ఈరోజు సండే కాబట్టి హాలిడే కాబట్టి జడ్జి నివాసం ఇన్ఛార్జ్ జడ్జిగా ఉన్నటువంటి జడ్జి ఉప్పరపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లి వారిని అందరినీ కూడా ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు సెక్షన్ 4 అనేది ఒకసారి మనం చూసినట్లయితే సెక్షన్ 4 అనేది ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధించినటువంటి సెక్షన్. ఇందులో ప్రధానంగా ఒకసారి కనుక డ్రగ్స్ టెస్ట్లో దొరికితే పట్టుబడితే మాత్రం మొదటిసారిగా అతని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెడతారు. రెండోసారి కూడా మళ్ళీ పట్టుబడితే వారికి డి అడిక్షన్స్ సెంటర్కి పంపించి వారికి మరొకసారి కౌన్సిలింగ్ ఇస్తారు. కానీ మూడోసారి సైతం సెక్షన్ 4లో ఖచ్చితంగా పట్టుబడితే వారందరినీ కూడా ఖచ్చితంగా రిమాండ్కి తరలిస్తారు. ఎక్కడ కూడా సునీల్ ఈ పార్టీ ఎప్పటి నుంచి నడుస్తోంది, ఏ సమయానికి ఎవరెవరు వచ్చారు, ఏ టైంకి జరిగింది, ఈ టైమింగ్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నిన్న సాయంత్రం 6 గంటలకు పార్టీ అంటే నిన్న ఫామ్ హౌస్లో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పార్టీ ఉందని దాదాపు గతంలో కూడా ఒక పార్టీ జరిగింది ఇదే ఈవెంట్లో ఇదే ఫామ్ హౌస్లో గతంలో కూడా ఒక పార్టీ జరిగినట్టు చెప్తున్నారు. కానీ నిన్న జరిగినటువంటి పార్టీ కొంత అఫీషియల్గా కొంత వ్యాపారవేత్తలు ఉన్నారు, ఇందులో రాజకీయ నేతలు ఉన్నారు, అన్ని పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇట్లా బీఆర్ఎస్లో ఉన్నారు, టీడీపీ వ్యక్తులు ఉన్నారు, బీజేపీ వ్యక్తులు ఉన్నారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీ నేతలు ఉన్నారు. దీంతో పాటు వ్యాపారవేత్తలు ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు న్యాయవాది ఒక కౌశిక్ రవి అనేటువంటి బెంగళూరు చెందిన ఒక న్యాయవాది, మరోవైపు శ్రీధర్ రెడ్డి భార్య ప్రియాంక రెడ్డి, మొత్తం 11 మంది ఈ పార్టీలో అటెండ్ కావడం జరిగింది. ఈ పార్టీలో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఒక్కొక్కరుగా వస్తున్నారు. మొదట రోహిత్ రెడ్డి, ఎందుకంటే ఈవెంట్ మొత్తం కూడా కండక్ట్ చేసింది పైలట్ రోహిత్ రెడ్డి కాబట్టి అతను ముందస్తుగా వచ్చినట్టు తెలిసింది. దాంతోపాటు అతని తమ్ముడు రితీష్ రెడ్డి అతను కూడా వచ్చాడు. మొత్తం 6 గంటల నుంచి స్టార్ట్ అయిన పార్టీ రాత్రి మొత్తం కూడా కొనసాగుతుంది. ఒకసారిగా పోలీసులకు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నటువంటి పక్కా సమాచారంతో పక్కా ఇన్ఫర్మేషన్తో నిన్న ఈగల్ టీం అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ఈగల్ టీంని ఒక ఫామ్ చేసింది. ఇటీవల కాలంలో 99 డేస్ కార్యక్రమాన్ని నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేటువంటి పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ యొక్క మాదక ద్రవ్యాల ఇష్యూ కూడా ఒకటి ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించాలి. విద్యార్థులకు ముఖ్యంగా పిల్లలు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ యొక్క 99 డేస్ ప్రణాళికలో ఈ యొక్క మాదక ద్రవ్యాల ఇష్యూ కూడా రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలను పూర్తిగా తుదిమట్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర పోలీసులు సునీల్ ఇదే ఫామ్ హౌస్ పైన గతంలో కూడా ఆరోపణలు చాలా సార్లు వచ్చాయి. ఈవెన్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సేమ్ ఫామ్ హౌస్ అక్కడనే ఆ వీడియో ఫుటేజ్లు కూడా బయటకు వచ్చాయి. సో ఇప్పుడు ఇదే ఫామ్ హౌస్లో మళ్ళీ గన్ ఫైర్ కావడం, డ్రగ్స్ దొరకడం సంచలనంగా మారుతుంది. పదే ఈ ఫామ్ హౌస్లో ఏం జరుగుతోంది అండ్ మోర్ ఓవర్ పోలీసులు ఈ ఫామ్ హౌస్ను సీజ్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఏం పరిస్థితి? ఖచ్చితంగా నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ అడ్డాగా మారిందని చెప్పవచ్చు. అసాంఘిక కార్యకలాపాలకు మరోవైపు ఒక సెటిల్మెంట్లకు ఈ ఫామ్ హౌస్ అనేది అడ్డాగా మారింది. మీరు అన్నట్టు ఖచ్చితంగా 2022 నవంబర్లో ఇదే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డి చాలామంది ప్రముఖులు 4 ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క బీజేపీ పార్టీలోకి వెళ్ళాలని ఒక అగ్రిమెంట్ జరిగినటువంటి ప్లేస్ కూడా ఇదే కాబట్టి అక్కడ కూడా ఆ రోజు 2022 నవంబర్లో కూడా అదే రోజు పోలీసులు రైడ్ చేశారు. వారందరినీ కూడా అరెస్ట్ చేసిన దృశ్యాలు కూడా మనం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ కూడా కొనసాగింది. అదా తర్వాత మళ్ళీ ఇదే ఫామ్ హౌస్ పైన నిన్న రాత్రి డ్రగ్స్ సంబంధించిన పార్టీ జరగడం, అందులో మళ్ళీ ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలుగా ఇటీవల కాలంలో గతంలో ఓడిపోయినటువంటి తాండూరు ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి మళ్ళీ ఇదే కేసులో కూడా అతను కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతనితో పాటు తన సోదరుడు రితీష్ రెడ్డి, తనకు సంబంధించిన కొంతమంది బిజినెస్ వ్యాపారవేత్తలు వీరందరూ కూడా ఇది పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి వారందరూ కూడా మరికాస్పల్లి పోలీసులు రిమాండ్ కూడా చేసే అవకాశం ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మేము సంప్రదిస్తాం. బిఫోర్ దట్ మనతో పాటు నారాయణమూర్తి గారు వైసీపీ సీనియర్ నాయకులతో పాటు చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా నారాయణమూర్తి గారు నమస్తే. నమస్తే. ఏం చెప్పాలనుకుంటున్నారు? వారు ప్రతిపక్షంగా ఉండి అధికార పక్షంగా ఉన్నటువంటి ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలే ఈరోజు ఇట్లాంటి
డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోవడం, డ్రగ్స్ తీసుకుంటూ ఉండడం. సో ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఏం చెప్తున్నారు ఈ విషయంలో? ఇది చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే స్వయంగా ఒక ఎంపీ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మొన్న ఆదినారాయణ రెడ్డి గారి అబ్బాయి సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులు ఇరుక్కోవడం, అక్కడ దొరికిపోవడం, అడ్డంగా దొరికిపోయారు ఆ సాక్ష్యాధారాలతో. అది ఇంకా కేసు నడుస్తూనే ఉంది. అది ఇంకా మర్చిపోక ముందే మరి మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ అడ్డంగా దొరకడం, అది కూడా ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది కూడా ఇంకా లోతైన విచారణ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ వీళ్ళు ఈ డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి ఈ డ్రగ్స్ని ఇక్కడికి ఎట్లా తరలిస్తూ ఉన్నారు, ఈ డ్రగ్స్ రాకట్టే ఈ డ్రగ్స్ ముఠా ఎంతమంది ఉన్నారు ఇందులో, ఎవరెవరు చేస్తా ఉన్నారు కూడా మరి ఎస్పీ గారు మాట్లాడడం కూడా మార్నింగ్ చూసాను నేను. ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో దోచుకోవడం అడ్డంగా అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో ఇట్లా గోవా అంటున్నారు, సిమ్లా అంటున్నారు, హైదరాబాద్ అంటున్నారు, ఇక్కడ అడ్డగోలుగా ఇట్లాంటి వ్యవహారాలు అంటే ఈ డ్రగ్స్ తీసుకోవడం, ఆడవాళ్ళు కూడా అక్కడ ఉండడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళకి బాధ్యత అనేది మర్చిపోయి, ప్రజాప్రతినిధిగా బాధ్యత మర్చిపోయి గాలి కుదిలేసి, వాళ్ళ ప్రజల యొక్క బాగోగులంతా గాలి కుదిలేసి ఇష్టం వచ్చినట్లుగా ఇట్లా అడ్డమైన అలవాట్లకు దగ్గరై వాటి నుండి వీళ్ళు ఎంజాయ్ చేస్తూ బట్ ఏదో రాజకీయాలు ఒక ఎంపీ, ఒక లోక్సభలో ప్రజల తరపున మాట్లాడేటువంటి ఒక ఎంపీయే డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కొని ఈరోజు అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలకి ఇది అభాస్పాలు కాదా? ప్రభుత్వాలకు ఇది ఎఫెక్ట్ పడదా? ఆ మాత్రం ఆలోచించారా? డెఫినెట్ గా. ఎందుకు అదే నేను అంటున్నా, ఇప్పుడు ఆటలైన మళ్ళీ రాజకీయాలు మొదలయ్యాట. అటు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఏమన్నారు, మేము చంద్రబాబు నాయుడు గారితో చెప్పి అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు ఆపించేసాం అని ప్రత్యక్షంగా ఎక్కడ చెప్పింది, ఎక్కడ అది కూడా అసెంబ్లీలో, అసెంబ్లీలో అఫీషియల్గా మరి ఆయన చెప్పిన స్టేట్మెంట్, దాని ఆయన మాట విని చంద్రబాబు నాయుడు ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆపేసినట్టు ఆయన స్టేట్మెంట్ సమాధానం కూడా లేదు. దానికి ఏ విధమైన జవాబు ఇవ్వలేదు ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క మంత్రులు కానీ, అధికారులు కానీ ఎవరు అసలు మాట్లాడాల అంటే ఏంటి, వాళ్ళు తప్పు చేసినట్టే కదా. ఇప్పుడు మళ్ళీ హాట్ లైన్ రాజకీయాలు మొదలయ్యాట. ఆయన ఎలా తప్పించాలి, ఏ విధంగా తప్పించాలని అడ్డగోలుగా అక్కడ సాక్ష్యాధారాలతో ఆయన దొరికిపోయిన పరిస్థితులు అక్కడ కనపడతా ఉన్నాయి. దీన్ని మళ్ళీ ఏదోలా వక్రీకరించి ఏదో డైవర్ట్ చేసి, డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు. ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, దాన్ని మరుగున పెట్టడానికి ఇంకో సమస్యను క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేస్తారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు లడ్డూలో విషయం, ఏదో ఈ నెయ్యి కల్తీనే కాదు, కల్తీనే అంటే పద్ధతి. వందలాది కోట్లాది మంది మనోభావాలు ఎట్లా ఏ విధంగా తీసుకుంటారు, వాళ్ళు ఎంత బాధపడతారు అనేది కూడా పక్కన పెట్టి, దాంట్లో పందికోవు కలిసింది, గొడ్డుకోవు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అని చెప్పేసి అసలు బాధ్యతారాహిత్యంగా బాధ్యతను విస్మరించి దీంట్లో ఏ విధంగా మనం ప్రజలకు జవాబుదారీతనం వహించాలి అనేటటువంటిది పక్కన పెట్టేసి, ప్రజలు ఏ విధంగా బాధపడాలనే దాన్ని అసలు పక్కన పెట్టేసి, ఏదైనా జరిగింది అనుకోండి, దాంట్లో ఏదైనా సాక్ష్యాధారాలు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇట్లాంటి ఆరోపణలు చేయకండి మీరు, ఇది ఒకరికి 10 మందికి ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు ఇది. రైట్, 1 సెకండ్ సార్, ఇది వన్ సెకండ్ ఒకసారి చరణ్ కౌశిక్ గారి దగ్గరికి వెళ్తాను. చరణ్ కౌశిక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం. నెక్స్ట్ పోలీసుల స్టెప్ ఎట్లా ఉండబోతోంది, వాట్ నెక్స్ట్ అన్నది ఒక ప్రెజర్ స్టార్ట్ అయింది. వైసీపీ ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తోంది, ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని ప్రోద్బలం చేసి ఎంపీని తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒకటి. అయితే పాయింట్ ఏంటంటే, ఇదే మొయినాబాద్ ఫామ్ హౌస్లో గతంలో కూడా ఆరోపణలు రావడం జరిగింది, ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించినటువంటి విషయం. అండ్ ఈ మధ్య కాలంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. ఈ ఫామ్ హౌస్ సీజ్ చేయడానికి కూడా పోలీసులు ముందుకెళ్తున్నారు. 99 రోజుల ప్రజాపాలన అని ప్రభుత్వం చెప్తుంటే, డ్రగ్స్ని అరికట్టాలంటూ ఒక ఈగల్ టీమ్నే రంగంలోకి దింపి దానికి సపరేట్ ఒక బడ్జెట్ కూడా నార్కోటిక్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వాలు వెచ్చిస్తుంటే, ఈరోజు ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలే వాళ్ళ ఫామ్ హౌజుల్లో డ్రగ్స్ను తీసుకుంటూ అడ్డంగా దొరికిపోతున్నారు. సో ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది, ఈ ప్రజాప్రతినిధులు వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళని ఏం చేయాలి? సార్, ఇది ఈ రోజే కాదు, గతంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి
పండగ రోజు ఎవరు విజయ్ పాకాల రాజ్మద్దూరు. విజయ్ పాకాల ఎవరు కేటీఆర్ గారు బావమరిది, స్వయాన బామ్మరిది. వారు గృహప్రవేశంలో సందర్భంగా కూడా ఆనాడు డ్రగ్స్ దొరికిన విజయ్ పాకాల గృహప్రవేశంలో రాజ్ మద్దూర్ అనే వ్యక్తికి యూరిన్ శాంపిల్స్ లో అదేవిధంగా డ్రగ్స్ పాజిటివ్ వస్తే కూడా దాని పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తా ఉంది. గృహప్రవేశం సందర్భంగా ఎవరు మందు దారని చెప్పి కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున గలాడ క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు, అదే కాకుండా టీడీపీ సంబంధించి అదేవిధంగా మహేష్ యాదవ్ గారు, అదే కాకుండా రాజస్థాన్ సంబంధించి ఇంకెవరో ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. అదే కాకుండా 6 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా 11 మంది మీద ఎఫ్ఐఆర్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో నార్కోటిక్ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేసి 50 కోట్ల రూపాయల బడ్జెట్ ఏర్పాటు చేసుకుని, అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఈగల్ టీం దాదాపు 5 రీజనల్ గా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ 7 రీజనల్ గా ఏర్పాటు చేసుకుని 4 నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు 55 కోట్ల 80 లక్షల రూపాయల ఆస్తులను కూడా అదేవిధంగా సీజ్ చేసిన పరిస్థితి. అదే కాకుండా డ్రగ్స్ సోల్జర్స్ ను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకొని కళాశాలలో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, టీచర్లకు అవేర్నెస్ కలిగించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ అదేవిధంగా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వాళ్ళని గుర్తించి, అదే కాకుండా వాళ్ళు మిత్ర అనే ఒక యాప్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళకు అదేవిధంగా వాళ్ళని గుర్తించి వాళ్ళకు సరైనటువంటి వైద్యం అందించుడు, అదే కాకుండా మర్చిపోయే దానికోసం అదేవిధంగా ఒక వ్యవస్థను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. అదే కాకుండా అవగాహన కార్యక్రమాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూనే ఉంది. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా, ఎందుకంటే తన మన అనే భేదమే లేదు, వారు టీడీపీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఎందుకంటే కౌశిక్ గారు ప్రభుత్వం ఈగల్ టీం ఎంత పని చేస్తోంది, తెలంగాణలో డ్రగ్స్ నరికట్టడానికి ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందని చెప్పడానికి ఈ కేసు చాలా ఉదాహరణగా తీసుకునేటువంటి అవకాశం. ఎందుకంటే దీంట్లో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు, ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, అండ్ మోర్ ఓవర్ టీటీడీ మాజీ చైర్మన్ కుమారుడు కూడా దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని ఈక్వేషన్స్. మోర్ ఓవర్ ఏంటంటే ఇందాక నారాయణమూర్తి గారు తెలుగుదేశం పార్టీ హయాంలో అసలు మాదక ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయమని చెప్పేసి గతంలో వైఎస్ఆర్సీపీని దోషిగా చూపించేటువంటి ప్రయత్నం చేసింది. బట్ ఈరోజు అదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీనే దీంట్లో అడ్డంగా దొరికిపోయారు. సో ఇప్పుడు ప్రభుత్వం తరపున ఏం సమాధానం వస్తుంది, ఎంపీ నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయాలా, వైసీపీ ఏం డిమాండ్ చేస్తుంది? ఇదే మహేష్ యాదవ్ అనే వ్యక్తి నార్కోటిక్ టెస్ట్ లో పూర్తిగా ఆధారాలతో దొరికిపోయారు. దీన్ని వీళ్ళు మళ్ళీ ఆధారాలను జరిపేసి లేదు తారుమారు చేసే కార్యక్రమం చేయాలన్న కార్యక్రమం చేసినా అట్లాంటి జరిగిందంటే తెలంగాణ ప్రభుత్వం వీళ్ళకి తలొగ్గినట్టు అవుతుంది. సో మేము కోరుకునేది ఒకటే, మీ ఆధారాలు ఏదైతే దొరికాయో ఆధారాలతో కూడిన ఆ దోషిగా ఆయన్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ మహేష్ యాదవ్ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఇందుకు ఆయన ఇంతకుముందు టీటీడీకి చైర్మన్ గా పనిచేశాడు, సుధాకర్ యాదవ్, పుట్టా సుధాకర్ యాదవ్. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. చూడండి విచిత్రం ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈయన పార్లమెంట్ సభ్యుడిగా ఉండి అంటే నిస్సిగ్గుగా విచ్చలవిడిగా కొడుకు చేత ఇట్లాంటి తప్పులు చేయించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నారంటే దీన్ని ఏ విధంగా చూడాలి? ఆదినారాయణ రెడ్డి కొడుకు కూడా ఇంకా ఆ విషయం మనం మర్చిపోనలేదు. ఆదినారాయణ రెడ్డి కొడుకు ఎమ్మెల్యే, ఆయన కూడా ఆ ఎమ్మెల్యే కొడుకు రెడ్ హ్యాండెడ్ గా సాక్ష్యాధారాలతో తెలంగాణలో దొరికిపోయారు. హైదరాబాద్ లో దొరికిపోయి దాన్ని ఇంకా అది విచారణ జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం సిగ్గు లేకుండా ఇట్లా దొరికిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయకుండా విచ్చలవిడిగా మీరు ఇక్కడ దోచుకోండి, మీ తండ్రి దోచుకుంటాడు, ఇక్కడ మీరు దోచుకొని తీసుకెళ్లి హైదరాబాద్ లో హాయిగా మీరు ఎంజాయ్ చేయండి, పబ్బుల్లోనూ ఇట్లాంటి ఫామ్ హౌస్ల్లోనూ ఇష్టం వచ్చినట్టుగా డ్రగ్స్ తీసుకొని అమ్మాయిలతో విచ్చలవిడిగా మీరు ఎంజాయ్ చేసే కార్యక్రమాన్ని ఏ విధంగా చూడాలి అంటాను నేను. ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి నిన్న టీటీడీ చైర్మన్ ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళతో రాష్ట్రాలను మనం చూసే ఇంకా మర్చిపోవడం లేదు. రాష్ట్రం అంతా దేశం అంతా కూడా సంచలనం అయిపోయింది. దాని మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలా? టీటీ చైర్మన్ ఇట్లాంటి వ్యవహారాలు చేస్తుంటే ఆయన్ని తప్పిస్తే మనకు పోయేదేముంది? టీటీడీ యొక్క పరువు ప్రతిష్టలు కాపాడబడతాయి. అది చేయకుండా ఆయన కాపాడే కార్యక్రమం చేస్తాడు. అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహిస్తున్నారనే కదా.
చంద్రబాబు నాయుడు దగ్గర చేస్తున్నారనే కదా బట్ ఇది 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 కౌశిక్ గారు, వాళ్ళు బెదిరించే కార్యక్రమం చేస్తారు. సార్ ఇక్కడ చరణ్ కౌశిక్ గారు, ఇది నిర్ణయం అంటే ఖచ్చితమైనటువంటి ఆధారాలు చూపించకుండా చర్యలు తీసుకోకపోతే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడ నుండి డైరెక్ట్ చేస్తున్నారు, తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇప్పటికే వైసీపీ ఆరోపణలు చేస్తుంది. సో మీరు దీన్ని బీఆర్ఎస్ పార్టీ కోర్టులో వేస్తున్నారు. బట్ ఇది బీఆర్ఎస్ పార్టీ కోర్టు అనేది పక్కన పెడితే కనుక రెండు ప్రభుత్వాల మధ్య చాలా పెద్ద క్లాషెస్ వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సిందంటే మనం రాజు మద్దూర్ కేసులో మనం చాలా స్పష్టంగా ఆనాడు యూరిన్ శాంపిల్ సంబంధించి 24 గంటల లోపు యూరిన్ శాంపిల్లో కాక డ్రగ్స్ పాజిటివ్ వస్తే అక్కడనే తీసుకున్నట్టుగా నిర్ధారణ అవుతుంది. యూరిన్ లో పాజిటివ్ రాకపోతే బ్లడ్ టెస్ట్ లో మాత్రం పాజిటివ్ వస్తే 6 నెలల లోపు ఎక్కడో ఒక తీసుకుంటారని చెప్పేసి మనం ఆ పెద్ద ఎత్తున చర్చ చాలా రోజుల పాటు మనం దాని మీద కూడా చర్చలు చేసినాం. నిపుణులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మహేష్ యాదవ్ గారికి సంబంధించి కూడా యూరిన్ లో పాజిటివ్ రాలేదు, కాకపోతే బ్లడ్ శాంపిల్ లో పాజిటివ్ వచ్చింది. కాబట్టి మరి ఈ బ్లడ్ శాంపిల్ లో పాజిటివ్ వస్తే మరి ఇంత ముందే తీసుకున్నారా, ఇక్కడే తీసుకుని, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది కొత్త కాదు. ఇంకొక సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1763 కేసులు పెట్టారు. 2024 అక్టోబర్తో 2023తో పోలిస్తే 2024లో దాదాపు 46% కేసులు పెరిగినాయి. అదే కాకుండా 4242 మంది నిందితులను అదే నిందితులు గుర్తించారు. 2023తో పోలిస్తే 76% కేసులు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెరిగినాయి. అదే కాకుండా 2024లో 116 కోట్ల డ్రగ్స్ అదేవిధంగా సీజ్ చేస్తే 2025కు వస్తాక 172 కోట్ల డ్రగ్స్ సీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ డ్రగ్స్ విషయంలో పార్టీలో ప్రభుత్వమో కాదు, తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకుని ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకొని 50 కోట్ల రూపాయలు కేటాయించుకొని, అదే కాకుండా ఇందులో 7 రీజనల్ గా ఏర్పాటు చేసుకుని 4 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతా ఉంది. దానిలో టీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వైసీపీ అధికారం ఉన్నాం, బీజేపీ అనే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మించే ప్రయత్నంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ముందుకు పోతా ఉంది. దానిలో బాధితులు ఎవరైనా కూడా ఎమ్మెల్యేనా, ఎంపీనా, మాజీ మంత్రి, ప్రెసిడెంట్ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి చూడకుండా కూడా చర్యలు తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి చట్టాలను లోబడి మాత్రమే ముందుకు పోతారు. చట్టాలు దానికి సంబంధించి ఉన్నాయి కాబట్టి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా, దానికి సంబంధించి ఏ విధంగా లీగల్ ప్రొసీజర్స్ ఏ ఉన్నాయి, దానిలో భాగంగా ముందుకు పోతా ఉన్నారు. ఇక్కడ మహేష్ యాదవ్ కావచ్చు, పైలట్ రోహిత్ కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శత్రువు కాబట్టి ఆయన మీద వేరే కేసులు పెట్టాలన్న ఉద్దేశం కూడా ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా చట్టం అందరికీ ఒకే విధంగా ఉంటుంది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఖచ్చితంగా డ్రగ్స్ నిర్మించే ప్రయత్నంలో, గంజాయి నిర్మించే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు ఇట్లాంటి దుర్మార్గాలు పాల్పడతా ఉన్నారు. గతంలో కూడా మనం చూసినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా, అదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి కేటీఆర్ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఏదైతే విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, ఆనాడు డ్రగ్స్ విషయంలో చర్చకు వచ్చినప్పుడు 3 పార్టీల నుంచి పోయి అమరవీరుల స్థూపం దగ్గర డ్రగ్స్ సంబంధించినటువంటి వెంట్రుకలు కావచ్చు, వైట్ ఛాలెంజ్ ఇస్తే ఆనాడు విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కానీ కేటీఆర్ గారు రాని పరిస్థితి మనం చూస్తాం. తర్వాత అలా బాంబర్ దొరికినప్పుడు పెద్ద ఎత్తున గలాడ క్రియేట్ చేశారు. ఎవరు? రాజపాకాల విజయ్ మధుర్ అక్కడనే డ్రగ్స్ తీసుకున్నాడు. శాంపిల్స్ యూరిన్ శాంపిల్స్ లో తేలింది కాబట్టి 24 గంటల లోపు తీసుకుంటే అది ఎక్కడనే తీసుకుని చెప్పి నిర్ధారణ అయింది. ఆయన దాన్ని బుకాయించే ప్రయత్నం చేశారు. ఆయన దుబాయ్ లో ఉంటారు కాబట్టి దుబాయ్ లో తీసుకుని చెప్పే ప్రయత్నం, రకరకాల ప్రయత్నాలు చేశారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి రేవంత్ రెడ్డి చెప్పింది నిజమవుతా ఉంది. ఖచ్చితంగా డ్రగ్స్ నిర్మించే ప్రయత్నంలో తెలంగాణ సర్కార్ దేశంలో నెంబర్ 1 గా ఉన్న మాట వాసం. ఖచ్చితంగా భవిష్యత్తు నిర్మించే ప్రయత్నంలో తెలంగాణ సర్కార్ ముందుకు పోతుంది. రైట్, థ్యాంక్ యూ కౌశిక్ గారు, నారాయణమూర్తి గారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో దొరికినటువంటి డ్రగ్స్ తో పాటు డ్రగ్స్ తీసుకుంటూ దొరికినటువంటి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే కొడుకు, అడ్వకేట్స్, పారిశ్రామికవేత్తలు, బిల్డర్స్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్, వీళ్ళందరికీ పాజిటివ్ వచ్చింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ మీద ఇప్పటికే వైసీపీ మాట్లాడుతోంది, రాజీనామా చేయాలి, ఎంపీగా కొనసాగడానికి వీలేదని చెప్పేసి. వీళ్ళందరికీ పాజిటివ్ వచ్చింది డ్రగ్స్ ర్యాపిడ్ టెస్ట్లో. ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఎస్పీ ఇప్పటికే దీనిపైన మాట్లాడడం జరిగింది. వీళ్ళందరికీ పాజిటివ్ వచ్చిందంటూ కూడా ఈగల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గిరిధర్ చెప్పడం జరిగింది. రాత్రి 7:30కు పోలీసులకు సమాచారం అందగానే ఈ పార్టీ మధ్యాహ్నం 3 గంటల నుంచే నడుస్తోందంట. సాయంత్రం 7 గంటలకు పోలీసులకు సమాచారం వచ్చింది. గాల్లోకి కాల్పులు జరిగారు. 4 రౌండ్ల కాల్పులు జరిగినాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ గన్నును సీజ్ చేశారు. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. బట్ ఇదే ఫామ్ హౌస్లో గతంలో కూడా ఇలాంటి జరిగాయి పార్టీలు అన్నటువంటి ఆరోపణలు వినిపించాయి.
ఈ లింక్ దొరకబడ్డానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, సిమ్లా నుంచి వచ్చాయా, గోవా నుంచి వచ్చాయా, ఈ లింక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది లింక్, ఎంతమంది ఈ నెట్వర్క్లో ఉన్నారు, ఇవన్నీ కూడా పోలీసులు బయట తీయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఒక వింగ్ ఏర్పాటు చేసి, ఒక స్పెషల్ ఈగల్ టీం ఏర్పాటు చేసి, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, ఎస్పీలను అలర్ట్ చేసి డ్రగ్స్ని అరికట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒకవైపు ఉంటే కనుక, యువతకు మార్గదర్శకాలు, యువతను సన్మార్గంలో నడిపించాల్సినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడుతున్నారు. సిగ్గుచేటు. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.